హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పండు మిరపకాయ నిలవ పచ్చడి చేశానండి. అది కూడా పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి దీన్ని నేను ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాసెస్ ఏంటంటే నేను ఇక్కడ 1 కేజీ పండు మిర్చిని తీసుకున్నానండి. ఇప్పుడు వాటిని తొడుములు ఉండగానే నీటిలో వేసుకుని కడుక్కోవాలి. పండు మిర్చిని క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని ఒక క్లాత్ తోటి శుభ్రంగా తడేమీ లేకుండా తుడిసేసుకోవాలి. ఎందుకంటే నిలవ పచ్చడి కదండి, ఎక్కడన్నా తడున్నా కానీ పచ్చడి పాడైపోతుంది. అందుకని పచ్చిమిర్చిని కడిగేటప్పుడు తొడుములు ఉండగానే కడుక్కోవాలండి. తొడుములు తీసి మాత్రం కడగకూడదు. తొడుములు తీసేస్తే వాటంతా వాటర్ లోపలికి వెళ్ళిపోయి మనం పచ్చడి పట్టినా కానీ పాడైపోతుంది. అందుకని తొడుములు ఉండగానే వాటర్లో వేసుకుని కడుక్కోవాలి. చూసారు కదా, ఇలాగ అన్నిటిని తొడుములు తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్లోకి 1/2 కిలో చింతపండును వేసుకుంటున్నానండి. 1 కిలో పండు మిర్చికి 1/2 కిలో చింతపండు కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు వేసాక అదే మిక్సీ జార్లో 100 గ్రాముల సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఒకవేళ ఈ సాల్ట్ కనుక సరిపోకపోతే మనం పచ్చడి కలుపుకున్నప్పుడు అప్పుడు టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ముందైతే నేను 100 గ్రాములు వేసుకుంటున్నాను. ఆ రెండిటిని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి పక్కకి తీసేసుకోవాలి. తర్వాత పండుమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి. నేను ఇక్కడ 1 ఇంచ్ సైజులో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. మొత్తం పండుమిర్చిని నేను మిక్సీ పడుతున్నాను కదా, అందుకని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అదే రోల్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వేసుకుని రోల్లోనైనా రుబ్బేసుకోవచ్చండి. ఇదిగోండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. మిక్సీ బాగా మెత్తగా పడితే అంత టేస్ట్ ఉండదండి. అందుకని ఇలా కచ్చాపచ్చాగానే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుని ఇందాక నేను సగమే వేసానండి. ఇప్పుడు మిగతా సగాన్ని కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుని ఒక్కసారి ఒక రౌండ్ తిప్పాలండి మిక్సీని. ఇలాగా ఒక రౌండ్ తిప్పాక ఇలా కచ్చాపచ్చాగా ఉంది కదండి. ఇప్పుడు దీంట్లో పొట్టు తీసిన 100 గ్రాముల వెల్లుల్లిపాయలు, అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. లాస్ట్లో ఒక చిన్న ముక్క బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం వేసుకోవడం వల్ల పులుపు కారం బ్యాలెన్స్ అవుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది వేసుకోరండి బెల్లంని, కానీ నేను ఎప్పుడు చేసినా కానీ కొంచెం బెల్లం అయితే వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని కూడా గిన్నెలోకి తీసేసుకుని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. తర్వాత మిక్సీ పట్టుకున్నాను కదా చింతపండు, అది కూడా వేసేసుకుని చింతపండు పండుమిర్చి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. చింతపండు ఇలా గడ్డల కింద ఉంది కదండి, ఇలా కలుపుతున్నప్పుడే మొత్తం నానిపోయి కలిసిపోతుంది. ఇలాగా మొత్తం చూసారు కదా, ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు మొత్తం మిక్స్ అయిపోయేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పచ్చడిని ఒక రోజంతా ఊరనివ్వాలండి. మూత పెట్టేసుకుని ఒక 24 గంటలు పక్కన పెట్టేసుకోవాలి. ఒక రోజంతా ఊరిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. లేదంటే తినే ముందు అప్పటికప్పుడు కూడా తాలింపు వేసుకుని తింటారండి ఈ పచ్చడిని. నేనైతే ముందే వేసుకుంటున్నానండి. కానీ తాలింపు కన్నా ముందు దీంట్లోకి మెంతుల పొడి, ఆవాల పొడి కలుపుకోవాలి. దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో నేను ఒక 1/2 కేజీ వేరుశనగ నూనె తీసుకున్నానండి. ఏ నిలవ పచ్చళ్ళు అయినా కానీ ఇలాగా వేరుశనగ నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి కూడా పాడవదు. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 15 వెల్లుల్లి రెబ్బలను వేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఒక 10 ఎండుమిర్చి, అలాగే ఒక 3 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు పోపు వేగిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడిగా ఉండగానే ముందుగా తయారు చేసుకున్న పండుమిర్చి పేస్ట్ను కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగుందో, చూడ్డానికే కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి, పండుమిర్చి కూడా మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది. అందుకని పండుమిర్చిని తెచ్చుకుని ఈ వీడియో చూసైనా లేదంటే మీకు వచ్చిన స్టైల్లో అయినా చేసుకుని తినండి. ఇలా అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాను కదండి, ఆవాలు మెంతులు పొడి ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు కలిపేసుకోవాలి.
వేడి మీద అసలు వేయకూడదండి, ఎందుకంటే చేదొచ్చేస్తుంది. అందుకని చల్లారిన తర్వాతే ఆవాలు మెంతుల పొడి కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా ఉంది. ఆయిల్ కూడా ఎక్కువగా ఉండాలండి పచ్చడిలో, అప్పుడే పాడవదు. ఇప్పుడు ఆవాలు మెంతుల పొడి కూడా కలిపేసుకుంటున్నాను. ఇలా చల్లారిన తర్వాత వేసుకుంటే అసలు చేదు ఉండదండి ఆవాలు మెంతుల పిండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలుపుకొని ఒక జాడీలోకి లేదంటే ఏదైనా గాజు సీసాలోకి వేసేసుకుని స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సంవత్సరం పాటు నిలవ ఉండే పండుమిర్చి పచ్చడి రెడీ. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.